హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లి రచయిత. ఆయన రాసిన బుద్ధగీత కాపీలు 10,000కి పైగా అమ్ముడై గొప్ప ప్రజాదరణ పొందాయి. విశ్వనాథ రాయప్రోలు వారి సమక్షంలో ప్రసన్న కవి అనే బిరుదు సత్కారం పొందినవారు ఎవరో కాదు, తమిళ మూలాలున్న తెలుగులో రచనలు చేసిన శంకరంబడి సుందరాచారి. 1914లో ఆగస్టు 10వ తేదీన రాజగోపాలయ్య కమలమ్మ దంపతులకు తిరుచానూరులో శంకరంబాడి జన్మించారు. వీరిది సాంప్రదాయబద్ధమైన కుటుంబం. తాతగారైన శంకరంబాడి కృష్ణమాచార్యులు సంస్కృత కవి. శంకరంబాడి టీటీడీ హై స్కూల్లోనూ మదనపల్లి బిసెంట్ థియోసాఫికల్ కాలేజీలోనూ ఇంటర్ చదివి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేశారు. చిన్నతనం నుండి శంకరంబాడికి కవిత్వం పట్ల ఆసక్తి ఉండడం, తెలుగు పండితుడిగా ఉన్న సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రోత్సాహంతో స్నేహితుడైన కపిస్థలం శ్రీరంగాచార్యులతో కలిసి కవిత్వం రాస్తూ జంట కవులుగా పిలువబడేవారు. నేటి కాలపు కవిత్వం అనే వ్యాస సంపుటి, కెరటాలనే ఖండకావ్య సంపుటి వీరిరువురు రచనలు. ఈయన భారత రామాయణ గాథలు అందంగా తేటగీతుల్లో రాయడమే కాకుండా టాగోర్ గీతాంజలిని తెలుగులోకి అనువదించారు. శంకరంబాడి బుద్ధగీత, ఏకలవ్యుడు, అపవాదు, ఫిరదౌసి, సుందర రామాయణం, సుందర భారతం, సుందర సుధాబిందువులు మొదలైన పుస్తకాలు రచించారు. శ్రీశ్రీ వీరికి గొప్ప మిత్రుడు. ఈయన రాసిన అగ్ని పరీక్ష అనే పుస్తకాన్ని శ్రీశ్రీ ఆవిష్కరించారట. తాను రాసిన బుద్ధగీతని ఇంగ్లీష్లోకి అనువదించగా జవహర్లాల్ నెహ్రూకి అంకితమిస్తే నెహ్రూ గాఢాలింగనం చేసుకుని 100 రూపాయల చెక్కు బహుకరించారట. శంకరంబాడి నాటకాలు రాసేవారు. అలాగే నాటకాల్లో వేషాలు వేసేవారు. సారంగధరలో చిత్రాంగిగా స్త్రీ వేషం, చిత్రనళీయంలో బాహుకుడిగా, ఇలా వివిధ రకాల వేషాల్లో నటించి రక్తి కట్టించేవారు. తన మేకప్ తనే వేసుకోవడం, బొగ్గుతో అద్భుత చిత్రాలు గీయడం, బుర్రకథలు రాయడం, స్టేజిపై చెప్పడం, ఇలా శంకరంబాడి ఎన్నో ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండేవారు. శంకరంబాడి గారి పూర్వీకులు చాలా ఏళ్ల కిందటే తమిళనాడు నుండి వచ్చి తిరుపతిలో స్థిరపడినా, ఇంట్లో అందరూ తమిళం మాట్లాడినా, వృత్తిరీత్యా ఇంగ్లీషు ఉపాధ్యాయుడైన తెలుగువారి ప్రాభవం వర్ణిస్తూ రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఎంతో మధురమైన సాహిత్యంతో తెలుగువారికి ఎంతో గర్వకారణం అయ్యింది. 1942లో దీనబంధు సినిమా కోసం ఓ పడవ పాట రాయమని దర్శకుడు అడిగితే రాసిన ఈ పాట సినిమా వాళ్ళకి నచ్చలేదుట. ఈ పాట పాడాల్సిన టంగుటూరు సూర్యకుమార్ గారు దాన్ని నాకు ఇవ్వండి, గ్రామ్ఫోన్లో పాడి పాటకు నాకు ప్రచారం తెచ్చుకుంటాను అనగానే శంకరంబాడి 25 రూపాయలకి కాపీరైట్తో సహా సూర్యకుమార్కి ఇచ్చారట. హిజ్ మాస్టర్స్ వాయిస్ ఆ పాటను విడుదల చేయగా గొప్ప అమ్మకాలు జరిగి కంపెనీకి లాభం వచ్చింది. శంకరంబాడి గారికి 116 రూపాయల పారితోషికం లభించిందిట. 1976లో మొట్టమొదటి తెలుగు ప్రపంచ మహాసభలు హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినప్పుడు ఎన్నో చర్చల తర్వాత ఈ పాటను తెలుగువారి జాతీయ గీతంగా నిర్ణయించడమే కాకుండా ఆ గీతం పాడటానికి లండన్లో ఉన్న సూర్యకుమార్ని రప్పించారట. 1947 ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం సిద్ధించిన రోజు. రాత్రికి రాత్రే జెండా ఎగరేసినప్పుడు ఒక గీతం ఆలపించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ నుండి పిలుపొందుకొని చిత్తూరులో బోర్డు హై స్కూల్ దీపపు స్తంభం కింద కూర్చుని శంకరంబాడి చక్కటి దేశభక్తి గీతం రాశారు. ఆగస్టు 15 అరుదైన దినము, ఏలుకోరా తండ్రి ఏలుకో మేలుకో, ఛాతీలను ఎదురొడ్డి లాఠీల దెబ్బల కోర్చి, పస్తుపాటులు నేర్చి పచ్చినెత్తురులూడ్చి, శమకోర్చి శాంతితో సాధించిన దినము అంటూ సాగుతుంది గీతం. శంకరంబాడి ముక్కుసూటి మనిషి. దైవం పట్ల నమ్మకం లేదన్నందుకు తల్లిదండ్రులకు కోపం వస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చిన్న చిన్న పనులు చేస్తూ ఒక సమయంలో హోటల్లో వెయిటర్గా కూడా చేసి పేదరికం అనుభవించాడు. కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఆంధ్రపత్రికలో సహాయ సంపాదకుడిగా చేరి కొంతకాలం తర్వాత మానేశారు. అనారోగ్యంతో ఉందని తెలిసి వేదమ్మాల్ని వివాహం చేసుకొని వీరికి ఒక కుమార్తె. అయితే కొద్ది కాలానికే వేదమ్మాలు 5 సంవత్సరాలప్పుడు కుమార్తె మరణించడంతో మానసికంగా కుంగిపోయి అనేక ప్రాంతాలు తిరుగుతూ పుస్తకాలు రాస్తూ గడిపారు. మాడభూషి అనంతశయనం అయ్యంగారు తన దగ్గర బంధువైన ఎవరికీ చెప్పుకోలేదు. ఎంతోమంది కవుల్ని ప్రోత్సహించారు. మధురాంతకం రాజారావు గారు వీరిలో ఒకరు. చివరి రోజుల్లో పేదరికంతో
అనారోగ్యంతో జీవించి 1977 ఏప్రిల్ 8వ తారీఖున మరణించారు. పెంచి పెద్ద చేసిన మేనమామ అయిన తామరపు శ్రీనివాసాచార్యులు అంత్యక్రియలు చేశారట. మనుషులు అశాశ్వతం కానీ భాషా భావాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. శంకరంబాడి సుందరాచారికి చెందిన అరుదైన విశేషాలను శ్రీ మద్దూరి శ్రీనివాసులు గారు మనకి తెలియని మన శంకరంబాడి అనే శీర్షికన 1996 ఫిబ్రవరి 1వ తేదీన వార్తాపత్రిక విశేషానుబంధంలో ప్రచురించిన వ్యాసం నుండి సేకరించడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. పడవ పాటగా సినిమాలో పాడితే జనాలు ఎప్పుడో మర్చిపోయేవారేమో. సినిమా వాళ్ళకి నచ్చకపోవడం తెలుగువారి అదృష్టం. ఈనాడు కూడా పాట విన్నా పాడినా ఉత్తేజితులు అవుతున్నామంటే అంతటి మహత్తర గీత రచయిత శంకరంబాడి సుందరాచారి గారికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.